హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చర్చిలోని తెలుగు ఎందుకంత విచిత్రంగా మాట్లాడతారో చెప్పబోతున్నాను. అలాగే మన ఇండియాకి స్వతంత్రం రాగానే ఒక పెద్ద స్కామ్ జరిగింది, దాని గురించి చెప్పబోతున్నాను. అంతేకాదు మన అంబేద్కర్ గారి అసలు పేరు అది కాదంట, దాని గురించి చెప్పబోతున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇండియాలో ఆర్మీని స్థాపించిన సుభాష్ చంద్రబోస్ గారికి ఇండియన్ ఆర్మీ సెల్యూట్ కొట్టారని మీకు తెలుసా? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసిన దేశాలని యాక్సిస్ పవర్స్ అంటారు. అంటే జర్మనీ, జపాన్, ఇటలీ లాంటివన్నమాట. ఇండియా స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్ గా ఫైట్ చేయమని చెప్పి బోస్ గారు జర్మనీని హెల్ప్ అడిగారు. సో ఆయన్ని ద్రోహుగా అయితే ముద్రేశారు బ్రిటిష్ వాళ్ళు ద్రోహం అన్నారు. సరే, మన ఆర్మీ వాళ్ళు ఎందుకు సెల్యూట్ చేయరు అనుకుంటున్నారేమో. మనకి స్వతంత్రం వచ్చాక కూడా 1950 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళే మన ఆర్మీలో సీనియర్ ఆఫీసర్గా అయితే ఉండేవాళ్ళు. అప్పుడు ఆర్మీ కమాండర్ చీఫ్ ఎవరు? నెహ్రూ గారు. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళు. దానికి కారణాలు ఏం చెప్పారంటే, లక్షల మంది చావుకు కారణమైన హిట్లర్తో చేతులు కలిపారు కాబట్టి బోస్ గారికి సెల్యూట్ కొట్టద్దండి అని చెప్పారు. సరే, నెహ్రూ గారికి బ్రిటిష్ వాళ్ళంటే ప్రేమ ఎక్కువ అని అనుకుందాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. తాత ఫోటోకి సెల్యూట్ కొడతారు కానీ బోస్ గారికి కొట్టారంట. ఇది ఇప్పటికన్నా మారాలని నేను కోరుకుంటున్నాను. దీని మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఈ సౌండ్ ఒకసారి వినండి. ఈ సౌండ్ విన్నప్పుడు మీ బ్రెయిన్లో ఏమైనా థాట్స్ వచ్చాయా? నాకు తెలిసి వచ్చిండవు. ఎందుకంటే ఈ సౌండ్ వల్ల మన బ్రెయిన్లో థాట్స్ అనేటివి ఆగిపోతాయంట. కావాలంటే మరోసారి రివైండ్ చేసి వినండి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే, ఈ సౌండ్ అనేది 3330 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉండే బ్రౌన్ నాయిస్. నార్మల్గా బ్రౌన్ అండ్ పింక్ నాయిస్ వల్ల మన బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈ సౌండ్స్ వల్ల మన బ్రెయిన్లో థాట్స్ అనేటివి కూడా ఆగిపోతాయి. దీని మీద చాలా రీసెర్చ్లు అయితే జరిగాయి, కానీ ఎటువంటి సైంటిఫిక్ రీజన్ అయితే దొరకలేదు. కానీ దీని మీద అయితే ఒక థియరీ ఉంది. అదేంటంటే, ఈ సౌండ్ అనేది మన బ్రెయిన్ని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసేలా అయితే చేస్తుందంట. అందువల్లే ఈ సౌండ్ విన్నంతసేపు మన బ్రెయిన్లో అయితే ఎటువంటి థాట్స్ అయితే రావంట. స్వతంత్రం రాగానే ఇండియాలో ఒక స్కామ్ జరిగింది. అదే 1948 జీప్ స్కాండల్. అది ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయం. మన వాళ్ళకి సరిపడ జీబులు అయితే లేవు. సో యాంటీ మిస్లాంట్ అనే బ్రిటిష్ కంపెనీకి 2000 జీబులు కావాలని ఆర్డర్ ఇచ్చారు. ఈ డీల్ని హ్యాండిల్ చేసింది అప్పటి ఇండియన్ హై కమిషనర్ వికే కృష్ణమేనన్. మొత్తం $1.7 లక్షల అవుతుందన్నారు. అది కూడా సెకండ్ హ్యాండ్ జీబులకి. కానీ సేమ్ ప్రైస్కి అమెరికా నుండి కొత్త జీబులు వస్తాయి కదా అని అడిగితే, అమెరికా వాళ్ళైతే లేటుగా ఇస్తారు, అదే వీళ్ళైతే త్వరగా ఇస్తారు అని అన్నాడు కృష్ణమేనన్. 65% పేమెంట్ ఇచ్చాక 2000 జీబుల్లో కేవలం 150 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎందుకు పనికిరానివి. 80 లక్షల రూపాయల దాకా మోసపోయాం. దాన్ని ఇప్పటి డబ్బుతో కంపేర్ చేసి చూస్తే దాదాపు కొన్ని కోట్లు నష్టపోయాం. అంటే ఎంత పెద్ద స్కామో అర్థం చేసుకోండి. అలాంటి మీనన్ని జైల్లో వేయకుండా 1955లో కేసును క్లోజ్ చేసి నెహ్రూ గారి క్యాబిన్లో అయితే మినిస్టర్ పదవిని ఇచ్చారు ఆయనకి. అంటే అర్థం చేసుకోండి అప్పటి నెహ్రూ గారి గవర్నమెంట్ ఎలా ఉండేదో. చర్చిలో తెలుగుని ఎందుకు విచిత్రంగా మాట్లాడతారో మీకు తెలుసా? 1714లో డానిష్ రాజు పంపిన ఇద్దరు వచ్చి మొదటిసారిగా ఇండియాలో బైబిల్ని అయితే తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత 1719లో బెంజమిన్ షూల్స్ అనే వ్యక్తి వచ్చి తమిళ తర్వాత తెలుగును ట్రై చేద్దామని నన్నయ్య రాసిన ఆంధ్రశబ్ద చింతామణి అయితే చదివాడు. అది ఆయనకి ఏం అర్థం కాకపోవడంతో తెలుగు గ్రామర్ని తమిళ్ బ్రాహ్మణ యాసలో, లాటిన్ భాషలో గ్రామాటికా తెలుగికా అనే ఒక పుస్తకాన్ని రాశాడు. దాని ఆధారంగా 1728లో మొదటిసారిగా బైబిల్లో కొంత భాగాన్ని అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. కానీ పూర్తి అవకనైనా చనిపోయారు. ఆ తర్వాత 1805లో లండన్ నుండి మరో ఇద్దరు వచ్చి బైబిల్లో మరికొంత భాగాన్ని అయితే ట్రాన్స్లేట్ చేశారు. కానీ వీళ్ళు కూడా పూర్తిగా కన్నా చనిపోయారు. ఇక చివరిగా టిప్పు సుల్తాన్ ఆర్మీలో ఒక మరాఠీ బ్రాహ్మణుడైన సుబ్బరాయర్ అనే వ్యక్తి ఆనందరాయర్గా మతం మార్చుకొని ఆయనకు తెలిసిన తెలుగులో 1818లో పూర్తి తెలుగు బైబిల్ని అయితే ప్రింట్ చేశారు. అంటే ఒక్క తెలుగోడు కూడా బైబిల్ని రాయలేదు. అందుకే బైబిల్లో తెలుగు కాస్త తెలుగోగా మారిపోయింది. అంబేద్కర్ గారి అసలు పేరు అది కాదు. మనం పిలిచేది ఒక బ్రాహ్మణ్ పేరు అని మీకు తెలుసా? ఆయన అసలు పేరు భీమ్వా రామ్జీ సక్పాల్.
తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి చిన్నప్పుడు చనిపోవడంతో తన టీచర్ తనని సొంత బిడ్డలాగైతే చూసుకునేవాడు. అంబేద్కర్ గారిని స్కూల్లో జాయిన్ చేపించేటప్పుడు తన తండ్రి అంబద్వేకర్ అని అయితే తన పేరుని నమోదు చేపించాడు. అంటే అతను రత్నగిరి జిల్లాలోని తన స్వగ్రామమైన అంబదవే నుండి వచ్చాడని అర్థం. మరియు అంబేద్కర్ చదువులో కూడా ఉచ్చునుడైతే కొడుకులాంటి శిష్యుని చూసి మురిసిపోయిన తన టీచర్ కృష్ణజీ కేశవ్ అంబేద్కర్ సక్పాల్ బదులు నా ఇంటి పేరు పెట్టుకో అని తన ఇంటి పేరునిచ్చాడు. గురువే కాదు, తన భార్య కూడా బ్రాహ్మణే. ఏంటి నమ్మలేకపోతున్నారు కదా? దీనికి సరైన ఆధారాలు కూడా ఉన్నాయి. 2019లో ఆయన సొంత మనవడే ఏబీపీ ఛానల్ లైవ్లో అయితే చెప్పాడు ఇది. అంతేకాదు, మరాఠీ వీక్లీ నవయుగ్లో ఏప్రిల్ 13, 1947లో అంబేద్కర్ గారే స్వయంగా కూడా చెప్పారు. మనమందరం ఎక్కువగా వాడుతున్నటువంటి ఈ యూట్యూబ్ మొదట్లో ఒక డేటింగ్ వెబ్సైట్. అమ్మాయిలు అబ్బాయిల వీడియో డేటింగ్ కోసం దీన్ని అయితే డెవలప్ చేశారు. అంతేకాదు, ఎవరైనా అమ్మాయిలు వారి డేటింగ్ వీడియోస్ని దీంట్లో అప్లోడ్ చేస్తే వారికి $20 ఇస్తామని ఆఫర్ చేసేవాళ్ళంట. అదృష్టం కొద్దీ ఎవరు ముందుకు రాక అది ఫెయిల్ అయిపోవడంతో దానిని ఇప్పుడున్న యూట్యూబ్గా మార్చి ఎవరైనా వీడియోలు అప్లోడ్ చేసేలా చేశారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఎంతో పెద్ద సోషల్ మీడియా అయ్యి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. రీసెంట్గా శాస్త్రవేత్తలు క్రుప్రియా వీడస్ మెటాలోడోరస్ అనే బ్యాక్టీరియాని కనుగొన్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది విషపూరితమైన మెటల్స్ని తిని అరిగించుకొని వేస్ట్గా ప్యూర్ గోల్డ్ని అయితే పంపుతుంది. అది కూడా చాలా చిన్నగా నానోమీటర్ సైజులో ఉంటుంది. బ్యాక్టీరియానే కనిపించదంటే అలాంటిది దాని వేస్ట్ ఎంత చిన్నగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే మట్టిలో తుప్పు పట్టి పాడైపోయిన విషపూరితమైన మెటల్స్ ఉంటాయో ఆ ప్రాంతాలలో ఇవి జీవిస్తూ ఉంటాయి. అసలు వీటిలో ఏ విధంగా గోల్డ్ తయారవుతుందో తెలిస్తే అదే కెమికల్ ప్రాసెస్ను ఉపయోగించి గోల్డ్ను తయారు చేయగలం అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియా మీద అయితే పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు నికోలస్ విక్. ఇతను ఒక దొంగ. ఒకరోజు ఇతను ఒక ఇంట్లో ఒక దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న డబ్బు, విలువైన వస్తువులన్నీ కూడా దోచుకుని బయటకు వెళ్ళిపోదాం అని అనుకునే లోపు అక్కడ ఒక కంప్యూటర్ను చూశాడు. దానిలో ఒకసారి సరదాగా ఫేస్బుక్ని లాగిన్ చేసి చూసుకుందాం అనుకున్నాడు. అలా కొంతసేపు ఫేస్బుక్ని చూసుకుని దానిలో తన అకౌంట్ని లాగౌట్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఓనర్ ఇంటికొచ్చి చూసేసరికి ఫేస్బుక్లో ఆ దొంగ అకౌంట్ లాగిన్ అయి ఉంది. పాపం ఆ విధంగా ఆ దొంగ దొరికిపోయాడు. దొంగతనానికి వెళ్ళిన వాడు దొంగతనం చేసుకోకుండా మధ్యలో కొంతసేపు ఫేస్బుక్ను వాడుకోవడంతో తనను పట్టుకోవడానికి తన క్లూ ఇచ్చినట్లయింది. మనకేదైనా తెలియకపోతే వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం. ఇలా మనం చేసే గూగుల్ సెర్చ్ వల్ల ఒక రోజుకి 200 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతోందంట. ఎలా అంటే ప్రపంచంలో చాలా చోట్ల గూగుల్ సర్వర్లు అయితే ఉంటాయి. వీటిని రన్ చేయడానికి చాలా కరెంట్ అయితే కావాలి. ఆ కరెంటుని ప్రొడ్యూస్ చేయడానికి భారీ స్థాయిలో బొగ్గుని, గ్యాస్ని మండిస్తారు. దానివల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఒకసారి కాఫీని వేడి చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందో మనం జస్ట్ 2 సార్లు గూగుల్లో సెర్చ్ చేస్తే అంత కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందంట. ఒకసారి నాసా సాలిపురుగులకు మత్తును కలిగించే డ్రగ్స్ని ఇచ్చి తరువాత వాటి గూడును ఎలా అల్లుతాయో పరిశీలించాలనుకునింది. అలా సాలిపురుగులకు ఒక్కొక్కసారి ఒక్కో డ్రగ్నిచ్చి వాటి గూడును ఎలా అల్లాయో అన్నది ఫోటో తీసింది. ఇది ఎటువంటి మత్తు పదార్థం తీసుకోకుండా అల్లిన గూడు. ఇది గంజాయి తీసుకున్నప్పుడు అల్లిన గూడు. ఇది LSD అనే డ్రగ్ను తీసుకున్నప్పుడు అల్లిన గూడు. ఇది క్లోరోహైడ్రేట్ అంటే నిద్ర మాత్రలు ఇచ్చినప్పుడు అల్లిన గూడు. చివరగా ఇది మనమందరం ఎక్కువగా తీసుకునే కాఫీలో ఉండే కెఫెన్ తీసుకున్నప్పుడు అల్లిన గూడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.